శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సాయి వికాస తరంగిణి అనే ఈ గ్రంథాన్ని మనకి అందించిన వారు కుమార్ అన్నవరపు గారు. వారికి కూడా నమస్కారాలు చేసుకుంటూ గురువుకి తొలి నమస్కారం చేసుకుందాం. గురువు దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే నేను ముందు గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే నాకు దేవుణ్ణి చూపించింది గురువే కనుక. శ్రీ సాయినాథాయ నమః. 1కి 10 రెట్లు ఇస్తాను అంటున్నారు బాబా. అది ఎలాగో చూద్దాం. నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. నేను ఎవరి నుంచైనా ₹1 దక్షిణ తీసుకుంటే 10 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. దక్షిణ రూపంలో పుణ్యాన్ని నాటించి సమృద్ధిగా ఫలాలను అందచేస్తాను. సిరి సంపదలు ఉన్నది ధర్మాన్ని సాధించడం కోసమే. ధనాన్ని సుఖాల కోసమే వెచ్చిస్తే అది వ్యర్థమే. గతంలో ధర్మం చేసి ఉంటేనే నీవు ఇప్పుడు సంపద పొందుతావు. అది నీకు భగవంతుడు ఇచ్చినదే కనుక భగవంతునికి తిరిగి ఇవ్వడం వలన మాత్రమే భక్తి జ్ఞానం వృద్ధి చెందుతాయి. నేను మాత్రం చేసేదేంటి? 1 స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను కదా అని సాయినాథులు మనకి చెప్తున్నారు. శ్రీ సాయినాథాయ నమః. సేవలో స్వలాభం చూసుకోవద్దు అని ఇలా చెప్తున్నారు బాబా. ఏమనంటే ఫలితం ఆశించకుండా పని చేస్తేనే పరమాత్ముడికి సంతోషం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే కదా. ఒక గింజ మొలకెత్తి చిగురులు తొడిగి వృక్షం కావాలంటే ఎన్నో శక్తులు ఎన్నో విధాల సాయం చేస్తాయి. నేల, నీరు, గాలి, సూర్యుడు ఇవన్నీ ఊపిరిలూదితే కానీ ఆ గింజ ప్రాణం పోసుకోదు, ఎదగదు. అయినా ఇవన్నీ ఆ మొక్క నుంచి ఏమైనా ఆశిస్తున్నాయా? మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకండి, ఎవరికీ కీడు చేయకండి, చేతనైతే మేలు మాత్రం చేయండి అని చెప్తున్నారు సాయినాథులు. శ్రీ సాయినాథాయ నమః. సత్ప్రవర్తనే మోక్ష మార్గం. మంత్రజపాలు చేసిన, హోమాలు నిర్వహించిన, యజ్ఞయాగాదులు చేసిన, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి కుదరలేకపోతే, ప్రవర్తన సరిగ్గా లేకపోతే మోక్షం కలగదు అని మనకి వివరిస్తున్నారు సాయినాథులు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.